ఎక్కడికి వెళ్తున్నా అంటే బీచ్ అన్నాడు. వచ్చేసామాట మా అమ్మమ్మ రెండు వచ్చారు. ఇప్పుడు మా డాడీ వచ్చారు, మా మమ్మీ వచ్చారు. ఇప్పుడు మా మమ్మీ అయితే వీళ్ళు చూస్తుంది. స్మైల్ చూడండి డాడీ నవ్వుతున్నారు. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జేబీవైకే లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ వనిత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోస్ నచ్చితే మాత్రం షేర్ చేసేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసేయండి. మనకైతే సపోర్ట్ చేసేసామని చెప్పండి. ఇంక ఇక్కడైతే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో అయితే చాలా రాగా పెట్టేస్తున్నాను అనమాట. న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా వాయిస్ కూడా మీకు ఫన్నీగా ఉంటుంది, మంచిగా నవ్వుకోవచ్చు. ఈ వీడియో అయితే చివరి వరకు అందుకు ఒక బాటిల్ అన్ని రద్దీ పెట్టుకొని వచ్చా. డాడీ ఇంతసేపు ఎక్కడికో వెళ్ళాడు. తీస్తున్నాడండి, చూడండి. డాడీ వల్ల లేట్ అప్పుడు బాత్రూమ్ వెళ్ళాను, వెళ్ళిపోయాడండి. ఏం చేయాలని అప్పుడు మర్చిపోయాడు. అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంకెక్కడ కుట్టి అయితే మాత్రం చాలా ఫన్నీ మొత్తం కుట్టిదే. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తా నవ్వుకుంటూనే వెళ్ళాము. కుట్టి మాటలు అవి స్టోరీలు ఇవి చెప్పడము చూసారా మొత్తం అలా చెప్తూ ఉంటుంది అనమాట. మొత్తం ఎవరైనా చెప్తా ఉంటే వాటికి మేము నవ్వుకోవడం అది ఇది చెప్పడం. అయితే నేర్పించేలా చేయడం రికార్డు అయితే అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను హ్యాపీ, నేనైతే హ్యాపీ అయిపోయి అన్నలు హ్యాపీ. నేనైతే ఎప్పుడు గుర్తుపట్టాల అమెరికా అని ఎప్పుడు గుర్తుపట్ట ఇలాంటి ఏంది ఇది బీచ్ ఇప్పుడు చూడాలని ఆలోచించాను. వచ్చేసాం, అందరూ వచ్చేసాయి. పెట్టుకోవచ్చు, కారు పక్కన పెట్టేసి వేస్తారు. చిచి పదే చూసారా అసలు ఇక్కడ అసలు కుట్టి అయితే ఎన్ని మాటలు మాట్లాడేస్తూ ఉందో అసలు భలే అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే చూడండి బీచ్కి మాత్రం ఈ మధ్య మాత్రం వెళ్ళినప్పుడల్లా బీచ్కి అయితే వెళ్తూ ఉన్నాము. జస్ట్ కాసేపు అలా 1 అవర్ ఉండేసి వస్తాం అనమాట. కుట్టికి మాత్రం చాలా ఇష్టమైపోయింది. అలా బీచ్లోకి అలా వెళ్ళి జస్ట్ అలా పట్టుకొని ఉంటే మునుగుతుంది అనమాట. మునగడం అని మొత్తం కదా ఆడతా పరిగెడతా అదిగోండి అలా పట్టుకొని ఉంటుంది అంతే, అంతకు మించి వెళ్ళదనమాట లోపలికి. ఒక్కోసారి లాక్కొని వెళ్దామంటుంది కానీ అమ్మో అసలు లోపలికి అసలు వెళ్ళకూడదు. ఇంక అక్కడే జస్ట్ అలాగ వాటర్ బయటకు వస్తాయి కదా అక్కడి వరకే ఆడిపిస్తాము. ఇక్కడైతే కొంగలు చూసారా ఎలా వెళ్తూ ఉన్నాయో, బాగున్నాయి కదా, బాగా అనిపించింది అనమాట. అందుకనే ఫాస్ట్గా అయితే వీడియో ఆన్ చేసి, మనం వీడియో తీసేటప్పుడు ఇవన్నీ కనిపించవండి, వీడియో ఆఫ్ చేసి గమ్ముగా ఉంటాను చూసారా, అప్పుడు కనిపిస్తాయా. మనం ఫోన్ తీసి మళ్ళీ ఆన్ చేసేలోపు ఇలాంటి సీన్స్ అన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే భలే వెళ్ళాయి కొంగలు వరుసగా. ఇంక ఈవినింగ్ కాబట్టి అవి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాయి. అంటే ఇంత ముందు చిన్నప్పుడైతే మంచిగా
ఉండేవాళ్ళం. కొంగ కొంగ పాలు పోయి అని చెప్పి ఏదేదో ఆటలన్నీ ఆడుకునే వాళ్ళం అనమాట. ఇంక ఇక్కడ చూడండి అసలు ఎలా ఆడుతుందో చూడండి. ఇష్టం వచ్చినట్టు ఎట్లా చేస్తుందో కుట్టి. అబ్బాయి కళ్ళలో పడిద్ది, పైన పడేసుకుంటున్నావు. ఇప్పుడు ఈ ఆటలోకి వాటర్ కావాలంట. వాళ్ళ డాడీ వెళ్ళాడు వాటర్ తాగడానికి. అదిగోండి డబ్బా ఎత్తుకొని వాటర్ తీసుకొస్తున్నాడు. ఎట్లా తెస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఏమో వాటర్ వేసుకొని ఆడాలంట. నేను స్టీల్ గంటి తెచ్చాను కదా, అది అడేసి వచ్చావా? సాధించావుగా. Bad. 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 నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది కుట్టి చిన్నపిల్ల లేకపోతే వాళ్ళ డాడీ చిన్నపిల్ల, వీళ్ళిద్దరు ఎవరా చిన్నవాళ్ళ అనిపిస్తుంది అనమాట. ఆ ఇద్దరు కూర్చొని ఎంత మంచిగా ఆడుకుంటారు అసలు. ఇలా బీచ్లకి అలా వెళ్ళారంటే మాత్రం మంచిగా కూర్చొని మంచిగా ఆడుకుంటూ ఉంటారు. అదేదో చాలా లోతైతే చెయ్యి మోచేతికి ఇంకా పైకి వెళ్తూ ఉందన్నమాట. చాలా లోతైతే వాటర్ అది గొంతు తీసేశారు, అందులోంచి వాటర్ రావాలంట. ఎలా వస్తాయండి? ఇంక ఇక్కడ చూసారా ఎండ్రకాయలు చూడండి బొక్కల్లోంచి ఎలా వచ్చేసాయో, మొత్తం చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే జస్ట్ అలా వీడియో అయితే తీసాము. అంటే అవి ఏంటంటే ఇంకా సైజు రాలేదన్నమాట, చిన్న చిన్నవి. అవి మాత్రం అసలు భలే తప్పించుకుంటాయండి, మనకైతే అస్సలు దొరకవు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, మన అలజడి వినంగానే వెళ్ళిపోతాయి అనమాట. ఇంక ఇక్కడ చూడండి మళ్ళీ అది అయిపోయింది. మళ్ళీ ఇంక ఇప్పుడు ఏదో కుట్టి కాలో ఏదో పెట్టి కాలు పెట్టి ఇసుకేసేసి తీసేసిన తర్వాత అక్కడ హోల్ లాగా పడుతుంది కదా, దాన్ని హౌస్ లాగా కడతా ఉన్నారనమాట. ఇక సరిపోయారు ముగ్గురు, మంచిగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు ఆడినట్టు. మా ఆయన అయితే మరీ అసలు చూడండి అసలు కుట్టి కన్నా ఘోరంగా ఆడేస్తూ ఉన్నాడు. ఆ కాళ్ళు శాండ్ అసలు చిన్నపిల్లలాగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకాసేపు అలాగైతే గమ్ముగా కూర్చొని ఉన్నాము. కాసేపు కూర్చొని ఇంకా సరేలే కాసేపు ఇంకా వెళ్దాంలే స్టార్ట్ అవుదాము అన్న 5 minutes ముందు అయితే జస్ట్ అలాగైతే మమ్మీ అయితే వెళ్ళిందనమాట. జస్ట్ అలా కాళ్ళన్న తడుపుకుందాములే అని చెప్పి. మీకు తెలుసో లేదో కానీ బీచ్లో మనం మునిగినప్పుడు మన పట్టీలు అవి భలే మంచి కలర్ వస్తాయి, చూసారా? ఎప్పుడైనా గమనించారా? తెలుసా మీకేమైనా? తెలిస్తే అయితే నాతో షేర్ చేసుకోండి. మేమైతే ఇంకా మమ్మీ అయితే వెళ్ళిందనమాట. జస్ట్ అలా కాళ్ళన్న తడుపుకుందాము, పట్టీలోనే కొంచెం తెల్లగానే వస్తాయి అని చెప్పి. ఇంకా తర్వాత అయితే నేను కూడా అలా వెళ్ళేసి జస్ట్ అలా కాళ్ళు అలా తడుపుకొని వచ్చామన్నమాట. ఎక్కువ లేదు, జస్ట్ అలా ఒడ్డుని కూర్చొని ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం బీచ్ని. మంచి అలలు సౌండ్ అంతా అలా కూర్చొని ఎంజాయ్ చేసాము. గట్టి కుట్టి అయిపోయింది మంచిగా. ఏం చేసావు ఇప్పుడు దాకా? సముద్రంలో బీచ్లో బాగా మునిగింది. ఇదిగోండి ఇప్పుడే చేపల వల ఏదో వచ్చింది అక్కడ, ఫిషెస్ అవి చూడడానికి వెళ్తా ఉన్నమాట. చూపిస్తాను దగ్గరికి వెళ్ళి మీకు కూడా. చూడండి ఫోన్లో మాత్రం బాగా కొంచెం వెలుతురుగా ఉన్నట్టుగా ఉంది కానీ చాలా చీకటి, అదేలే మరీ చాలా కాదు, కొంచెం చీకటిగా అయిపోయింది అనమాట. అయినా కానీ మనుషులు ఉన్నారు చూడండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడే వల లాగారు వాళ్ళు, ఎక్కువ ఏం పడలేదు. ఇదిగో ఎండ్రకాయ కుట్టి, క్రాబు మాకు క్రాబే.
వాటర్ బ్యాడ్. ఓ, ఇదేంటిది వంజనమా ఏందంట ఐ నీడ్ అంట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా న్యాచురల్గా పెట్టేశాను అనమాట. న్యాచురల్ వాయిస్తో అయితే పెట్టేశాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దే. లైక్ చేసేయండి వీడియోకి అయితే మాత్రం. మీకు ఇలాంటి వ్లాగ్స్ నచ్చుతాయి అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్ ఫ్రెండ్స్.